నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. A for admission, B for books, C for caution deposit, D for deposit, E for exams, F for ఫీజులు. ఇవి ఈ తరం పేరెంట్స్ అవుతున్న ఆల్ఫాబెట్స్. ఒక ఎంపీ సీటు ఎమ్మెల్యే సీటు దక్కించుకోవడం కంటే ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ సీటు దక్కించుకోవడం కష్టంగా మారిన ఈ రోజుల్లో లక్ష్మీ కటాక్షం ఉంటే తప్ప సరస్వతి కటాక్షం దొరకడం లేదు. కార్పొరేట్ చదువుల్లో సామాన్యుడు చదువు కొందామన్నా అందుబాటులో లేనంతగా ఫీజులు భయపెడుతున్నాయి. రెండు నెలల వేసవిలో మూగబోయిన బడిగంటలు మరో 2 రోజుల్లో మూగబోతున్నాయి. పిల్లలంతా కొత్త క్లాసుల్లోకి కొత్త పుస్తకాలతో వెళ్లడానికి ఆనందంగా రెడీ అవుతుంటే పేరెంట్స్ మాత్రం కొత్త ఫీజులు ఎలా ఉంటాయో తెలియక గుండెలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఎందుకంటే గతేడాది ఉన్న ఫీజుల లిస్టు ఈ ఏడాది ఉండటం లేదు. లాస్ట్ ఇయర్ కన్నా కనీసం 40 నుంచి 60% ఫీజులు పెరిగిపోయింటున్నాయి. మరికొన్ని స్కూళ్లలో ఏకంగా రెట్టింపు ఫీజులు కూడా వసూలు చేసేస్తున్నారు. ఫీజన్న మాట చెబితేనే పేరెంట్స్ కి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఇప్పటికే స్కూళ్లలో చేర్పించి కొత్త క్లాస్ కు వెళ్తున్న పిల్లల తల్లిదండ్రుల సంగతి ఇలా ఉంటే ఇప్పుడిప్పుడే పిల్లల్ని స్కూళ్లలో చేర్పించాల్సిన వాళ్లైతే జీవితంలో ఎప్పుడూ పడనంత ప్రయాసపడుతున్నారు. ఎందుకంటే నేటి కార్పొరేట్ చదువుల్లో ఓ పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్ దక్కించుకోవాలంటే ఏడాది 2 ఏళ్ల ముందు నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. వాళ్ళు అడిగినంత డొనేషన్లు కట్టడానికి కట్టలు డబ్బులు రెడీ చేసుకోవాలి. అడ్మిషన్ కోసం హయ్యర్ అఫీషియల్స్ కూడా క్యూలో నిలబడాల్సిన దుస్థితి. ఎంపీ గారితో ఆపై సెంట్రల్ మినిస్టర్ తో రికమెండేషన్ లెటరు ఇన్ని ఉన్నా సీటు మాత్రం దొరుకుతుందన్న నమ్మకం మాత్రం లేదు. ఎందుకంటే అప్పటికే సీట్లు అయిపోయి ఉంటాయి. కలెక్టర్ ఫోన్ చేసినా సీట్లు లేవని నిష్కర్షగా చెప్పేస్తాయి యాజమాన్యాలు. మా స్కూల్లో సీటు కావాలంటే మీ పిల్లాడు ఏడాది వయసున్నప్పుడే అడ్మిషన్ కి అప్లై చేసుకోవాలని ఓ స్కూల్ అంటే, మా స్కూల్ కైతే పుట్టక ముందే పేరు రాయించుకోవాలంటోంది మరో స్కూల్. ఇంకొన్నాళ్ళు అయితే పెళ్లి కాగానే వచ్చి అప్లికేషన్ తీసుకోవాలని అంటాయేమో. ఇంతలా డిమాండ్ క్రియేట్ చేస్తేనే వాళ్లకు కావలసినంత కాసులు రాలుతాయి. వాళ్ళు చెప్పేది చెప్పాల్సింది ఆలు అంకెలే అయినా దానికి కూడా లక్షల్లో ఫీజులు రాబట్టుకోవాలంటే ఆ మాత్రం హంగామా కంపల్సరీ. ప్లే స్కూల్స్, టెక్నో స్కూల్స్, ఈ టెక్నో స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాన్సెప్ట్ స్కూల్స్ ఇలా పేరు చివర తోకలు పెట్టుకున్న స్కూళ్లు హైదరాబాద్ లో గల్లీకొకటున్నాయి. అక్కడ ఫీజులు చూస్తే సామాన్యుడి గుండె గుభేల్మనడం ఖాయం. కోట్లు దండుకోవడానికేరా స్కూళ్లు పెట్టిందన్నట్లు అక్కడి ఫీజులు ఇప్పుడు సామాన్య తల్లిదండ్రుల్ని కలవరానికి గురి చేస్తోంది. అందుకే ధైర్యం చేసి కార్పొరేట్ స్కూళ్ల ఫీజు జులుంను రోడ్డెక్కి మరీ నిలదీస్తున్నారు. ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి పేరెంట్స్ మా అందరికి సపోర్ట్ చేసి రెగ్యులేటర్ కమ్యూనిటీ కంపల్సరీగా తీసుకురావాలి. ఇమ్మీడియట్ గా అది కూడా యాక్షన్. ఇలా వేల తరబడి మేము చేస్తూనే పోతూ ఉంటే పేరెంట్స్ కూడా ఒక వచ్చేస్తుంది, ప్రభుత్వం మీద అపనమ్మకం వస్తుంది. ప్రభుత్వం ఏది మన కోసం చూడదు, మేమంతా ట్యాక్స్ పే చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, ప్లీజ్ చదువు అఫోర్డబుల్ గా చెయ్యండి. మాకు కేసీఆర్ గారు కలగినట్టు బంగారు తెలంగాణ కావాలన్నారు. వెరీ గుడ్. బంగారు తెలంగాణ ఎక్కడొస్తుంది? బాలల భవిష్యత్తు మంచుకుంటేనే బంగారు తెలంగాణ వస్తుంది. ఒకప్పుడు వరకట్న చావులు విన్నాం మనం, రైతులు చావులు విన్నాం. రేపొద్దున్న తల్లిదండ్రులు చావులు కూడా చూస్తారు ఫీజులు కట్టలేక. ఆల్ స్కూల్స్ అంతా బిజినెస్ ప్రకారంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారా, ఎడ్యుకేషన్ చేస్తున్నారా, వాళ్ళ సొసైటీని ఏమనుకున్నారు, స్కూల్ టీచర్స్కి ఫీజు, వాళ్ళు ఇచ్చే శాలరీస్ ఎంత, వాళ్ళ ఎకనామిక్స్ ఏంది, అదంతా రివ్యూ చేసి గవర్నమెంట్ దీనిపైన చర్య తీసుకోవాలి. ఏటా తమ ఆదాయం పెరగకపోయినా స్కూల్లో ఫీజులు మాత్రం ఇష్టానుసారం పెంచేస్తున్న కార్పొరేట్ బడుల దోపిడీని అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు చర్యలు తీసుకుని ప్రైవేట్ స్కూల్ ఫీజులు అదుపులో ఉంచాలంటూ స్కూల్ ఫీ రెగ్యులేషన్ జేఏసీగా ఏర్పడి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఫీ రెగ్యులరైజేషన్ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. And they, like even education minister, he said that he will be looking into the matter and call us and find the solution. But again he said that this is not the priority issue. ఎలాంటి ఫీ హైక్ చేయకూడదు,
అని ఒక డైరెక్టివ్ రూల్ మీరు ఇవ్వండి. ప్రతి ప్రైవేట్ స్కూల్కి పంపించండి. జూన్ వచ్చింది, అవును చాలా మంది కట్టేశారు అంటున్నారు, మన మినిస్టర్సే అంటున్నారు కట్టేయచ్చు, బట్ అది కాంపెన్సేట్ చేయొచ్చు. మాకు ఫస్ట్ టర్మ్లో ఆ హైక్ని తగ్గించండి. పేరెంట్స్ని మాత్రం చిన్న చూపు చూడకండి. పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రామ్ పెట్టాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, డిఎస్సి ముందు ప్రొటెస్ట్ చేశాము. ఇంతలా పేరెంట్స్ రియాక్ట్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. ఏ ఏటికా ఏడు స్కూల్ ఫీజులు పెంచేయడం ఒక ఎత్తైతే ఎల్కేజీ పిల్లాడి అడ్మిషన్ కే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్న స్కూళ్ల తీరుపై పేరెంట్స్ ధ్వజమెత్తుతున్నారు. ఇక పిల్లాడికి సీటు కావాలంటే ఏకంగా తల్లిదండ్రులకు ఎగ్జామ్స్ పెట్టే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇలా పేరెంట్స్ జీతాలతో జీవితాలతో ఆడుకుంటున్న ప్రైవేట్ స్కూళ్ల దోపిడీని అరికట్టాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఏంటి సార్, మీ పిల్లాడిని ఇప్పుడు స్కూల్లో చేర్పిస్తున్నారా? అవును సార్, 12వ పిల్లాడు. 12? చక్కగా మీరు ఒక స్కూల్ ఓపెన్ చేయొచ్చు కదా సార్. త్రివేంద్రం ఈ క్వశ్చన్కి డెఫినెట్ గా చిట్టే. ఎక్స్క్యూజ్ మీ సార్, అలెగ్జాండర్ గుర్రం పేరేమిటి? ఇలాంటివన్నీ అడుగుతారా సార్? ఒకవేళ అడిగితే? అయ్యో తెలీదే. ఏం సార్, అలెగ్జాండర్ కి గుర్రం ఉండేదా? ఇంకేంటి బుల్లెట్ ఉండేదా? ఏంటి సార్ మీరు? అయ్యో, ఈ సంవత్సరం కూడా అడ్మిషన్ రాకపోతే డెఫినెట్ గా నా వైఫ్ నాకు డైవర్స్ ఇచ్చేస్తుంది. అయ్యో, మీరు పోయిన సంవత్సరం కూడా వచ్చారా? అవును సార్. ఏం అడిగారు? ఇండియాలో బంగారం ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు. ఆర్ఎస్ బ్రదర్స్ లో అన్న. తప్ప సార్? గుండెని ఇంకా గట్టిగా బతుకుంటూ చదవండి. అయ్యో, కోయంబత్తూరులో ఒక స్కూల్లో క్వశ్చన్ పేపర్ అవుట్ అయినట్టున్నారు. ఆఫీస్ లో ట్రాన్స్ఫర్ అడిగితే ఇచ్చి సావట్లేదు. అడ్మిషన్ ఫీజ్, డొనేషన్ ఒకటే అయితే పర్వాలేదు, కానీ ఒక్కసారి అడుగు పెట్టాక అడుగడుగున దోపిడీయే. 3 ఏళ్ల పిల్లాడికి ఏబీసీడీలు నేర్పించడానికి కూడా లక్షల్లో ఫీజులు నొక్కేస్తారు. నడక కూడా రాని పిల్లలకు స్పోర్ట్స్, స్విమ్మింగ్, కరాటే, అవసరమైతే హార్స్ రైడింగ్ కూడా నేర్పించేస్తామంటూ వేలల్లో ఎక్స్ట్రాలు నొక్కేస్తారు. చదువు మూరెడు బలపాలు బారెడు అన్నట్లు ఎల్కేజీ చదువులు కూడా 10ల్లో పుస్తకాలు, కేజీల కొద్దీ బ్యాగుల్ని మోయలేక చిన్నారుల వెన్నుపూసలు నరకయాతన అనుభవిస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో హంగు ఆర్భాటాలు తప్ప నాణ్యమైన విద్య అందించడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడించేయడం తప్ప ప్రపంచం గురించి ఏమాత్రం పరిచయం చేయించడం లేదు. మొత్తంగా పిల్లలతో చదువుల్ని బట్టి పట్టించేస్తున్నారు తప్ప అవగాహన పెంచేలా యాక్టివిటీస్ ఏమీ లేని ఒట్టి వానాకాలం చదువుల్లా మార్చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్టోరీ బోర్డ్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులంటే అడ్మిషన్ ఫీజులు, డొనేషన్లే కాదు, మీ రక్తాన్ని చివరి బొట్టు వరకు లాగేసేందుకు లెక్కలేనన్ని ఫీజులు. ఓ 10 ఏళ్ల కిందట ఫీజులు కట్టేందుకు పేరెంట్స్ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉంటే ఇప్పుడు స్కూల్ ఫీజులు కట్టడానికి ఏకంగా పుస్తలే అమ్ముకోవాల్సి వస్తోంది. అప్లికేషన్ ఫీజు దగ్గర నుంచి వేసవి సెలవుల్లో స్కూల్ మెయింటెనెన్స్ వరకు అన్ని దారుల్లోనూ ఫీజులు నొక్కేస్తున్నారు. ఓక్రిడ్జ్, చిరెక్, మెరిడియన్, డిపిఎస్, బిపిఎస్, ఓబుల్ రెడ్డి, ఆక్స్ఫర్డ్, గార్డియం, హెరిటేజ్ వ్యాలీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి కార్పొరేట్ స్కూళ్ల లిస్టు పెద్దదే ఉంటుంది. ఇలాంటి స్కూళ్లన్నీ కేవలం బడాబాబుల పిల్లలకే అన్నట్లుగా ఉన్నాయి. కొన్ని స్కూళ్లలో కోట్లున్నా సీట్లు మాత్రం దొరకవు. ఎందుకంటే ఆ స్కూళ్లలో నోట్లతో పాటు రికమెండేషన్ లెటర్లు, పెద్దోళ్ల సిఫార్సులు కూడా ఉండాలి. మరికొన్ని స్కూళ్లలో అయితే బడా వ్యాపారవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్లు, పొలిటీషియన్స్ పిల్లలకు మాత్రమే సీట్లు దొరుకుతాయి. సామాన్యుడికి ఆ స్కూల్లో అడ్మిషన్ కాదు కదా, కనీసం కాంపౌండ్ లో అడుగు పెట్టడానికి కూడా ఛాన్స్ దొరకదు. మేము నమ్మేది ఒకటే, పీపుల్ పవర్ ఒకటే. ఆ పీపుల్ ఇన్ పవర్ వాళ్ళ మైండ్ సెట్ ని మార్చేది పీపుల్ పవర్ ఒకటే. సో ఈ రోజు ఈ ఉద్యమం ఇంకా ఎంతో మంది ఆర్గనైజేషన్స్ తో ముందుకు వెళ్తుంది. మేము ప్లాన్ చేసిన డిఎస్సి ప్రొటెస్ట్ కానీ, జూన్ 11న మహాధర్నా బై పేరెంట్స్. ఎందుకంటే గవర్నమెంట్ ఎంతసేపు ఈ మద్యం పాలసీ, ఐటీ పాలసీ గురించి మాట్లాడుతున్నారు, కానీ పేరెంట్స్ యొక్క రైట్స్ ఏంటి, మరి మా రైట్స్ మాకు ఇవ్వాలి. ట్రెండ్ ను ఫాలో అవ్వం, ట్రెండ్ ను సెట్ చేస్తామంటున్నాయి నేటి కార్పొరేట్ స్కూళ్లు. రూల్స్ మీకే కానీ మాకు కాదంటూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ఫీజులంటే ఒట్టి అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజేనా? తలచుకుంటే ప్రతి దానికి ఫీజులు వేస్తామంటున్నాయి. అవసరమైతే అడ్మిషన్ల కోసం వచ్చే పిల్లలకే కాదు, పేరెంట్స్ కి కూడా ఐఏఎస్ రేంజ్ లో అడ్మిషన్ టెస్టులు పెడతామంటున్నాయి. నిజానికి అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులకు ఎగ్జామ్ పెట్టడం చట్టవిరుద్ధం. కానీ రూల్స్ పట్టించుకొని ఎన్నో స్కూళ్లు తమకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నాయి. పేరెంట్స్ నుంచి లక్షల్లో గుంజేస్తూ కూడా వాళ్లను చిత్రమైన మానసిక వేదనకు గురిచేస్తున్నాయి.
అసలు కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు ఇంజనీరింగ్, ఎంబీఏ ఫీజులకు ఏమాత్రం తక్కువగా లేవని మీకు తెలుసా? ఈ రోజుల్లో ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్ అయ్యే ఖర్చుతో ఓ 10 మంది ప్రతిభావంతులు ఇంజనీరింగ్ చదవొచ్చని మీకు తెలుసా? ఇంకా నమ్మకం కలగడం లేదా? హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న 20కి పైగా ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఫీజుల రకాలు, వాటి తీరుతెన్నులు ఎలా ఉన్నాయో మీరే చూడండి. స్కూల్లో అడ్మిషన్ ఫామ్ కోసం 1000 నుంచి 2500, అడ్మిషన్ ఫీజుగా 75,000 నుంచి 1,25,000, వన్ టైం యాక్టివిటీ ఫీజు కింద 50 నుంచి 75,000 రూపాయలు, సెక్యూరిటీ డిపాజిట్ కింద 15,000 నుంచి 20,000, ట్రాన్స్పోర్టేషన్ ఫీజు 32,000 నుంచి 45,000, ఫుడ్ అండ్ స్నాక్స్ ప్రీ ప్రైమరీ పిల్లలకు 18,000 నుంచి 20,000, సెకండరీ పిల్లలకు 36,000 నుంచి 40,000. ఇక వీటితో పాటు ట్యూషన్ ఫీజులు, డొనేషన్లు అదనం. ఇక్కడ డొనేషన్ అంటే మీరు దానంగా ఇచ్చేది కాదు, స్కూల్ వాళ్లు అధికారికంగా డిమాండ్ చేసేది. ఇది మీ ఆర్థిక పరిస్థితులు, స్కూల్ కి ఉన్న పలుకుబడి, ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని స్కూళ్లలో డొనేషన్ కింద 2 నుంచి 5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక ట్యూషన్ ఫీజుల విషయానికొస్తే నర్సరీ పిల్లలకు 92,000 నుంచి 1,25,000, ప్రీ ప్రైమరీ, ప్రైమరీ 2, యూకేజీ వరకు 1,00,000 నుంచి 2,00,000, క్లాస్ 1 నుంచి క్లాస్ 5 వరకు ఏడాదికి 1,25,000 నుంచి 2,25,000 వరకు, ఇక క్లాస్ 6 నుంచి క్లాస్ 8 వరకు 1,50,000 నుంచి 3 లక్షల వరకు, ఇక క్లాస్ 9, క్లాస్ 10లకు 2 నుంచి 3.5 లక్షల వరకు వసూలు చేస్తున్న స్కూళ్లు ట్విన్ సిటీల్లో చాలానే ఉన్నాయి. ఎప్పుడైతే విద్య వ్యాపారం అయిపోతుందో తల్లిదండ్రులు కస్టమర్స్ అయిపోతారు. అంటే ఇదివరకు తల్లిదండ్రులను మనం విద్యా వ్యాసంగంలో కూడా భాగస్వాములుగా చూసేది. తల్లిదండ్రులు పట్టించుకుంటేనే ఆ స్కూల్ ఆదరణ పొందేది. తల్లిదండ్రులను ఉపాధ్యాయులు ఒకే ఊళ్ళో ఉండేది కాబట్టి వారిద్దరి మధ్యన ఆప్యాయత ఉండేది. కానీ ఈనాడు విద్య వ్యాపారానికి ఒక మార్గం అయిపోయింది. ఈ ఒక్కటే కాదు, పిల్లల పుస్తకాల దగ్గర నుంచి బ్యాగులు, స్టేషనరీ, షూలు, యూనిఫామ్లు అన్ని స్కూల్లోనే కొనుక్కోవాలి. అది కూడా వాళ్లు చెప్పిన రేటుకే కొనాలి. మార్కెట్లో 500కి దొరికే స్కూల్ బ్యాగ్ ని వాళ్లు 1,200 అని అమ్మినా నోరు మూసుకుని కొనుక్కోవాల్సిందే. ఇవే కాదు, వీకెండ్స్ లో స్పోర్ట్స్ యాక్టివిటీస్, గేమ్స్, యోగా, మెడిటేషన్ పేర్లు చెప్పి మరిన్ని ఫీజులు లాగేస్తారు. అయితే ఇవన్నీ ఈ ఏడాది మీకు చెప్పిన ఫీజులు. ఈ లెక్కలు చూసి సంబరపడి మీ పిల్లాడికి 10th వరకు అయ్యే ఖర్చు లెక్కేసుకుని ఏదో ఒక స్కూల్లో జాయిన్ చేసేద్దాం అనుకుంటున్నారా? అయితే మీరు ఫీజులో కాలేసినట్లే. ఎందుకంటే ఇవి 2016-17 అకాడమిక్ ఇయర్ కి సంబంధించిన ఫీజులు మాత్రమే. వచ్చే ఏడాది ఇదే స్కూల్లో ఇవే ఫీజులుంటాయని నమ్మకం లేదు. అవి 40 నుంచి 60% మధ్యలో ఎంతైనా పెరగొచ్చు. ట్రస్టులని ఇవన్నీ రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పర్టికులర్గా నా ప్రాబ్లం కూడా అదే. నా బాబు ఒక ట్రస్ట్ స్కూల్లో చదువుతున్నాడు, అమృత విద్యాలయం స్కూల్. మరి ట్రస్ట్ వాళ్ళలా బిహేవ్ చేయలేకపోతే ఎవరిని క్వశ్చన్ చేయాలి? సెంట్రల్ సిలబస్ వాళ్ళు స్టేట్కి సంబంధం లేదని మాట్లాడుతుంటే ఎవరికి ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి? ఇవన్నీ ఒక మధ్యతరగతి కేవలం పేరెంట్స్కి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అంత ఎడ్యుకేటెడ్గా అందరూ ఉన్నారా? ఉన్నవాళ్ళు మాట్లాడితే వాళ్ళని ఏం చేస్తున్నారు? టీసీలు ఇచ్చి పంపించేస్తున్నారు. ఇప్పుడు మా బాబుకి అలాగే జరిగింది, టీసీలు ఇచ్చి పంపించేశారు, స్కూల్ ప్రెమిసెస్లోకి రావద్దంటున్నారు. దీనికోసం మేము చాలా కంప్లైంట్స్ కూడా చేశాము. డిఓ, కమిషనర్ ఆఫీసు, కలెక్టర్ గారికి 3 కంప్లైంట్స్, సీఎం సార్ దగ్గర కూడా ఒక ఇష్యూని తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పటి వరకు మీరు విన్న ఫీజులే కాదు, ఇప్పుడు కొత్త ఫీజులు కూడా కట్టుకోవాల్సి వస్తోంది. ఒక్కసారి తమ పిల్లల్ని స్కూల్లో చేర్పించిన పాపానికి పేరెంట్స్ జీవితం అంతా స్కూళ్లకు ఊడిగం చేయాల్సి వస్తోంది. ఎందుకంటే ఈ ఫీజులతో పాటు స్టూడెంట్ రిటెన్షన్ ఫండ్ కింద 20 నుంచి 25,000, డెవలప్మెంట్ లెవీ కింద 10 నుంచి 15,000, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద మరో 25 నుంచి 30,000, స్టాండర్డ్ ఛార్జెస్ కింద 14 నుంచి 18,000, కాషన్ డిపాజిట్ కింద 20 నుంచి 25,000 తీసుకుంటున్నారు. ఈ కాషన్ డిపాజిట్ రీఫండబుల్ అని చెప్తారు, కానీ అది పేరుకే. ఎందుకంటే మీ పిల్లాడు టీసీ పుచ్చుకునే వరకు అది వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆపై మీకు ఆ విషయమే గుర్తుండదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదువుకునే పిల్లలంతా కూడా బాగా బాగా ధనవంతులు పిల్లలు ఉంటారు కాబట్టి, ఎలైట్ పీపుల్ ఉంటారు కాబట్టి అది వాళ్ళ ఇష్టం. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలు కానీ, లేదంటే ప్రైవేటు బడ్జెట్ స్కూల్లో చదువుకునే పిల్లలు కానీ వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్లో జరిగేటటువంటి దాని పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా లిమిటెడ్ స్కూల్స్, అవి పిల్లలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. లక్షలాది మంది పిల్లలు ఉండేది
ఈ చిన్న చితక ప్రైవేట్ బడ్జెట్ స్కూల్స్లో ఉంటారు, లేదంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంటారు. కాబట్టి ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజులు తగ్గిస్తే ఆటోమేటిక్గా బడ్జెట్ స్కూల్లో ఫీజులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా ఇక దోచేయడానికి ఏ దారి లేదులే అనుకుంటాం, కానీ ఇక్కడే కార్పొరేట్ బుర్రలు చురుగ్గా పనిచేసి కొత్త ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నాయి. మీరు కట్టిన ఫీజులన్నీ ఏడాదిలో 10 నెలల పాటు మీ పిల్లాడి కోసం కట్టారు, కానీ వేసవి సెలవులు ఇచ్చే ఆ 2 నెలలు మాత్రం మీరు ఫీజులు కట్టరు. అందుకే ఇప్పుడు కొత్త ఫీజు తెరపైకొచ్చింది, అదే లీవ్ ఫీజ్. అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక వేసవి సెలవుల్లో ఉన్న 2 నెలల పాటు స్కూల్ మెయింటెనెన్స్, రినోవేషన్ల కోసం ఈ ఫీజు వసూలు చేస్తున్నారు. అదేంటని అడిగితే మీ పిల్లలు వచ్చేసరికి కొత్త ఫర్నిచర్, కొత్త పెయింట్స్ అన్ని కొత్తగా ఉంచాలి కదా అంటూ కబుర్లు చెప్తున్నాయి. ఈ ఫీజులు చూస్తుంటే భవిష్యత్తులో రాత్రిపూట స్కూల్ ఖాళీగా ఉంటుందని చెప్పి నైట్ ఫీజులు వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. పూర్వం రాజులు తమ కొలువులో కవులకు అక్షర లక్షలిచ్చేవారని చదువుకున్నాం. కానీ ఇప్పుడు అదే అక్షరాలు దిద్దడానికి స్కూళ్లకు లక్షలు చెల్లిస్తున్నారు. ఈ రోజుల్లో సామాన్యుడు చదువు కొనడానికి కూడా అందుబాటులో లేనంతగా పెరిగిపోయిన ఈ స్కూల్ ఫీజులను చూసి పిల్లల్ని కనడానికే భయపడుతున్నారని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఇన్నేళ్లు స్కూల్ ఫీజులంటే నానా కష్టాలు పడేవాళ్లు. కానీ ఇప్పుడు కొండెక్కి కూర్చున్న ఈ స్కూల్ ఫీజులు చూస్తుంటే 2 పిల్లల కన్నా ఒకరే బెటర్ అని అనుకుంటున్నారు నేటి తరం తల్లిదండ్రులు. కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని అడ్డుకునే నాథుడే లేడా అని ఆక్రోశిస్తున్నారు. చదువుకోవాల్సిన సామాన్యుడు చదువు కొనే పరిస్థితి కూడా లేకుండా పోయిన నేటి సమాజాన్ని చూసి బెంబేలెత్తిపోతున్నారు. కన్నబిడ్డల బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటూ వాళ్లకు మెరుగైన విద్య అందించడానికి తమ ఆస్తుల్ని కూడా అమ్ముకుంటున్నారు. ఇదేదో ఒక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న స్కూళ్లకే పరిమితమైన విషయం అనుకుంటే పొరపాటే. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, కరీంనగర్ వంటి పెద్ద నగరాలు, జిల్లా కేంద్రాల్లోనూ ఇదే తంతు. ఆఖరికి చిన్న చిన్న పట్టణాల్లో కూడా స్కూల్ ఫీజులు కొండెక్కే కూర్చుంటున్నాయి. ఎవరి స్థాయిని బట్టి వాళ్లు పిల్లల్ని దోచేసుకుంటున్నారు. చిన్న స్కూళ్లలో చిన్న దోపిడీ జరుగుతూ ఉంటే పెద్ద స్కూళ్లలో పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది. 1 లక్ష రూపాయలు 2 సంవత్సరాలు తిరగకుండా 3 లక్షలు అయిపోతే 5,000 రూపాయలు సంవత్సరం తిరగకుండా 12,000 అయిపోతుంది. అంటే 5,000 రూపాయలు మరి ఇప్పుడు మన ఇంట్లో మెయిట్స్ కానివ్వండి, 3 పిల్లలు ఉన్నప్పుడు 15,000 రూపాయలు 3 పిల్లలకి వాళ్ళు సంవత్సరానికి పెట్టుకుంటే 5,000 రూపాయలు 12,000 అయితే 15,000 36,000 అయితే 21,000 అదనపు భారం ఎక్కడి నుంచి తీసుకొస్తారండి వాళ్ళు? ఇది భారం కాదా? అంటే లక్షల స్కూల్ ఫీజులు ఉండే స్కూల్లే కాదు, వేలకు వేలు 5,000 రూపాయల స్కూల్ ఫీజులు ఉండే వాళ్ళు కూడా చిన్న దోపిడీ చేస్తున్నారు. చిన్న దోపిడీ కాదు, యాక్చువల్గా 5,000 12,000 అవటం, 5,000 కట్టేవాడికి 12,000 ఇది పెద్ద దోపిడీని. నిజానికి ఒకప్పుడు గ్రామర్ స్కూళ్లు, కాన్సెప్ట్ స్కూల్ అంటేనే గొప్ప. కానీ ఇప్పుడు టాలెంట్, టెక్నో, ఈ టెక్నో, డిజీ స్కూల్, మోడల్ స్కూల్, 1వ తరగతి నుంచే ఐఐటి ఫౌండేషన్, జేఈఈ, సివిల్ ఫౌండేషన్ అని కొత్త పేర్లు పెట్టి పేరెంట్స్ ని దోచేస్తున్నారు. చాలా స్కూళ్లు తమ పేర్ల చివర ఇంటర్నేషనల్ స్కూల్ అని ట్యాగ్ లైన్లు పెట్టుకుని ఫీజులు లక్షల్లో వసూలు చేస్తున్నాయి. వాస్తవానికి సిఐఎస్ గుర్తింపు లేకుండా ఇలా ట్యాగులు పెట్టుకునే స్కూళ్లు కోకొల్లలు. నిజానికి దేశంలో ఇలా సిఐఎస్ గుర్తింపు ఉన్న స్కూళ్లు 12 మాత్రమే ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో అయితే ఒకే ఒక స్కూల్ కి ఆ గుర్తింపు ఉంది. కానీ అన్ని స్కూళ్లు ఈ ట్యాగ్ లైన్ తో కోట్లు దోచేస్తూనే ఉన్నాయి. ఎవరైనా సరే తమ పిల్లల్ని చేర్పించే స్కూల్ కి సిఐఎస్ గుర్తింపు ఉందా లేదా అన్న విషయాన్ని www.cois.org వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ అవగాహన లేక స్కూళ్ల యాజమాన్యాలు చూపించే హంగు ఆర్భాటాలకు పడిపోయి లక్షల కష్టార్జితాన్ని యాజమాన్యాలకు దోచిపెడుతున్నారు. ఇలా కార్పొరేట్ సెక్టుల్లో బందీ అయిపోయిన ఈ ప్రైవేట్ స్కూళ్లు చేసే హంగామా చూసి అదేదో నిజమనుకుని పిల్లల్ని పిచ్చిగా, గుడ్డిగా కార్పొరేట్ స్కూళ్లలో జాయిన్ చేసేస్తున్నారు. దీంతో స్కూల్ ఫీజుల కోసం మొదట్లో పుస్తలు తాకట్టు పెట్టేవాళ్లు ఇప్పుడు ఆస్తులు తాకట్టు పెడుతున్నారు. ఈ దోపిడీ ఇలాగే జరిగితే పిల్లాడిని 10వ తరగతి వరకు చదివించడానికే అప్పుల పాలైపోవాల్సిన దుస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఫీజు జులుం తట్టుకోలేకే చాలా మంది ఒక్క సంతానంతోనే సరిపెట్టుకుంటున్నారంటూ అసోచాం సర్వే వెల్లడించిన వాస్తవం ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి అద్దం పడుతోంది. కార్పొరేట్ వారికి ప్రభుత్వం పైన ఎంత ప్రభావం ఉన్నదో మీరు గుర్తిస్తున్నారు. ఇది కాకుండా చిన్న బడ్జెట్ స్కూల్స్ అని వచ్చాయి.
కాబట్టి ప్రైవేట్ యాజమాన్యం మీరు అనుకున్నంత బలహీనంగా ఏం లేదు ఈనాడు. ప్రభుత్వాన్ని యొక్క పాలసీలను ప్రభావం చేసే స్థితిలో ఉన్నారు వాళ్ళు. ప్రభుత్వాన్ని పాలసీలను ప్రభావం చేసే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా కొంత మొగ్గు చూపిస్తేనే అవి నిలకడగా ఉండగలుగుతాయి. అంటే అధికారం కూడా వాళ్ళకి ఎంతో తోడ్పడుతున్నదని మనం చేస్తున్నాను మీకు. పిల్లలకు ఆస్తులు సంపాదించి ఇవ్వలేకపోయినా వాళ్లకు మంచి చదువులు చెప్పించాలన్న ఆశతో పేరెంట్స్ పెద్ద పెద్ద స్కూళ్లలో చేర్పిస్తున్నారు. కానీ ఇద్దరిని చదివించే స్తోమత లేక కనీసం ఒక్కరికైనా మంచి జీవితం ఇద్దామన్న ఆలోచనతో నేటి కొత్త జంటల్లో ఎక్కువ మంది ఒక్క సంతానంతోనే ఆగిపోతున్నారంటూ అసోచాం సర్వేలో తేలిందంటే ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. అంతేకాదు చాలా మంది పేరెంట్స్ పిల్లల ఆత్మహత్యలకు కూడా ఈ స్కూల్ ఫీజుల భారమే కారణమంటోంది ఈ సర్వే. సేవా రంగాన్ని కూడా దోపిడీ రంగంగా మార్చేసిన ప్రైవేట్ స్కూళ్లపై ఇప్పటికైనా నియంత్రణ చేపట్టాల్సిన అవసరాన్ని ఈ వాస్తవాలు గుర్తు చేస్తున్నాయి. అటు సర్కారీ బళ్లకు పంపలేక, ఇటు కార్పొరేట్ ఫీజులు కట్టలేక, కన్నబిడ్డల జీవితాల్ని నాశనం చెయ్యలేక సగటు జీవి ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి. సమాజంలో చాలా మంది పేరెంట్స్ కార్పొరేట్ స్కూల్ సీటు తమ శక్తికి మించిందని తెలుసుకుని అక్కడి ఫీజుల దోపిడీ తట్టుకోలేక రికగ్నిషన్ లేని స్కూళ్లలో చేర్పించేసి చేసేది లేక ట్యూషన్లు చెప్పించుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ ఆగనంత వరకు చదువు కొనే సామాన్యుడి దుస్థితి కూడా మారదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.